పేర్లు మార్చే జబ్బు ఇప్పటిదాకా వైసీపీకే ఉందనుకున్నాం, కానీ ఆ జబ్బు భారతీయ జనతా పార్టీకి కూడా అంటుకుందని చెప్పాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ అని నోరు తిరగని హిందీ పేరు పెట్టింది. గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం 2005లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సోనియా గాంధీ పథకమనో మన్మోహన్ సింగ్ పథకమనో అప్పట్లో వాళ్ళు సొంత పేర్లు పెట్టుకోలేదు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత బాపూజీ పేరు పెట్టారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూల మీద దాడి పెరిగింది. అన్ని అనర్థాలకు, ఈ దేశంలో జరిగిన అన్ని అనర్థాలకు నెహ్రూయే కారణమని, నెహ్రూ విధానాలే కారణమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. చివరికి ఇప్పుడు ప్రపంచం మెచ్చిన నేత మహాత్మా గాంధీని కూడా వదిలిపెట్టలేదు. ఆయన పేరుతో నడుస్తున్న అతిపెద్ద పథకానికి పేరు మార్చి మహాత్మా గాంధీని అవమానించారని చెప్పాలి. ఇంతకంటే మంచి పథకం ఏదైనా ప్రవేశపెట్టి దానికి వీళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటే, ఏ దీనదయాళ్ ఉపాధ్యాయనో, హెడ్గేవారనో, లేకపోతే ఇంకా వాజ్పేయి పేరో, ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే ఎవరు విమర్శించరు కొత్త పథకానికి. కానీ ఉన్న పథకంలో నిబంధనలు మార్చి దాని పేర్లు కూడా మార్చడం అనేది దివాళా కోరుతనం అని చెప్పాలి.